కరీంనగర్ పోలీస్ పర్యటన గ్రౌండ్లో ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ, వందన సమర్పణ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు శాసనసభ్యుడు సత్యనారాయణ, చొప్పదొండి శాసనసభ్యుడు సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై వేడుకలలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు సెప్టెంబర్ 17న ప్రాధాన్యతను వివరించి తెలంగాణ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీం, దొడ్డి కొమరయ్య, రాణి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమ్లాపూర్ కేశవ్ గారు, అదేవిధంగా వట్టికోట అశ్వర్ స్వామి, చాకలి ఐలమ్మ, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, భూభారతి. మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో, రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాము. ఇప్పటి వరకు 29,426 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని భూభారత పోర్టబుల్ ద్వారా శరవేగంగా అర్జీలు పరిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో 233 మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది. సీజన్లో 24-25లో